వైదేహికి మనతో ఏ జన్మలో ఏదో బంధం ఉండబట్టే కదా మన దేవాంశుని కాపాడింది. ఆ రుణం తీర్చుకోవడానికే వైదేహి పెళ్ళి నా చేతుల మీదుగా చెయ్యాలని మన ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి పెళ్ళా? అవును కౌసల్య, మన అబ్బాయి ప్రాణాలు కాపాడబోయి తన పెళ్లి చెడిపోయింది. మరి పెళ్లి చేయాల్సిన బాధ్యత మనది కాదా? ఎందుకు కాదండి? మీ మాట నేనెప్పుడు కాదన్నాను? ఆడపిల్లకి జీవితాన్నివ్వడం మించి రుణం తీర్చుకోవడం ఏముంది? మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. చాలా మంచి పని చేశావురా. అయినా పెళ్లి చేయడమేంట్రా? నా మనవడి ప్రాణాలు కాపాడినందుకు గుడి కట్టినా తక్కువే. నువ్వు కాపాడింది వాడొక్కడి ప్రాణాలు కాదమ్మా, మా అందరి ప్రాణాలు కాపాడావు. ఈ ఇంటి వెలుగుని కాపాడావు. ఒరేయ్, గొప్ప సంబంధం తీసుకురారా. నీ బిడ్డల పెళ్లిళ్ల కన్నా గొప్పగా చేద్దాం. మనవడా, గుర్తుపెట్టుకో, మా అందరికన్నా నీకే ఎక్కువ బాధ్యత ఉంది. నువ్వే దగ్గరుండి వైదేహి పెళ్లి జరిపించాలి. జరిపిస్తారు సరే, ఇంతకీ మరిదిగారు అంతలా ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారో చెప్పనేలేదు. అవును, ఆ సంగతే మర్చిపోయాను. ఎందుకురా అంత పరిగెత్తుకొచ్చావు? అసలు మెట్ల మీద ఆ ఉరకడమేంటి? ఏదో నిన్నే కాపాడడానికి పుట్టినట్టు వైదేహి పట్టుకోబట్టి. లేదంటే ఏమై ఉండేది? చెప్పు, ఎందుకు ఆ పరుగు? ఎందుకంటే ఏమని చెప్పను నాన్నమ్మా. ఒక్కసారిగా ఇక్కడ ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది. ఉండలేకపోయా. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చా. ఏమైంది దేవా? హాస్పిటల్కి వెళ్దామా నాన్న? అవసరం లేదమ్మా. ఊపిరి తిరిగొచ్చేసింది. అమస్య, డాక్టర్ చెప్పింది గుర్తుందిగా? టైం టు టైం
అబ్బాయికి డ్రెస్సింగ్ చేస్తూ ఉండు. నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలుంటాయి. అమ్మా సియా, ప్రతి క్షణం దగ్గరుండి కనిపెట్టుకోవాలి. అలాగే మావయ్య. పెళ్లి చెడిందని అక్కని ఇక్కడికి తీసుకొస్తే నాన్నమ్మ ఎలా ఊరుకుంది? పాపం ప్రయత్నించే ఉంటుంది. మావయ్య గారు బలవంత పెట్టి తీసుకొచ్చుంటారు. ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. సియా, అక్కని లోపలికి తీసుకెళ్ళమ్మా. పదక్క. అమ్మా సియా, నేను తీసుకెళ్తాను. రామా వైదేహి. సియా, దేవాంశ్ని లోపలికి తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త నాన్న. ఏదో తేడా కొడుతుందే. కదలడమే కష్టంగా ఉన్నవాడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. బంధం, అనుబంధం అని పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడేస్తున్నాడు. తరువాత మళ్ళీ వైదేహి పెళ్ళనగానే ఒక్కసారిగా డల్ అయిపోయాడు. ఏదో తేడా కొడుతుంది. ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాలి. పెడదాం. ఏంటన్నా? నిజం చెప్పరా, ఇది నీ పనే కదా? ఏది? ఏం తెలియనట్టు మాట్లాడకు. దేవాంశని చంపడానికి నువ్వే మనుషులు పెట్టావు కదా? నేనే అనుకున్నానా? అయితే ఇప్పుడేంటి? ఏంటంటావేంట్రా? పిచ్చ ఉన్న పట్టిందా నీకు? అసలు ఇలాంటి పనికిమాలిన ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు? ఏంటి, వాడిని చంపబోతే నీకు నొప్పేస్తుందా? కొత్తగా వాడి మీద ప్రేమ ఏమన్నా పుట్టుకొస్తుందా ఏంటి? వాడి మీద ప్రేమ కాదురా, నువ్వేమైపోతావునన్న భయం. నాకేమవుతుంది? వాడు పోతే నాకు పట్టాభిషేకం చేస్తారు. వాడు లేకపోతే పట్టాభిషేకం చేస్తారు కానీ లేపేస్తే కాదురా. అసలు మీ పెద్దనాన్నకు గనక ఈ విషయం తెలిస్తే అక్కడే నరికేస్తాడు. తెలియదు నాన్న. తెలిసినా అంతవరకు ఆయనుండడు. ఎంతమందిని లేకుండా చేస్తావురా? అలా చేస్తూ పోతే నువ్వు నేరస్తుడిగా మిగిలిపోతావు. పట్టాభిషేకం జరగదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నావురా? అందరూ ఉండాలి. అయినా మన తెలివితేటలతో మనకు కావాల్సింది దక్కించుకోవాలి. అలా ఆలోచించు. ఏంటి ఆలోచించేది? మనకున్న తెలివితేటలకి పట్టాభిషేకం కాదు కదా, సింగిల్ పట్టా కూడా సంపాదించలేం. తెగ్గొట్టుకుంటూ పోవడమే. అయినా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నాన్న. ఫుల్ క్లారిటీ ఉంది. ఈ మాత్రం దానికి తలుపేసి మరీ అడగల? రామ్మా. ఇదే నీ గది. ఎలా ఉంది? అనుకోవడం ఏంటమ్మా, అసలు ఇది నీ ఇల్లే కావలసింది. ఎందుకో తెలుసా? సంబంధం కోసం మీ ఇంటికొచ్చినప్పుడు నిన్ను చూసి నా మనవడు ప్రేమించింది నిన్నే అనుకున్నా. కానీ నీ చెల్లెలని తర్వాత తెలిసింది. అప్పుడు నా అంచనా గనక నిజమై ఉంటే ఈ ఇంటి కోడలై ఉండేదానివి కదా. సర్లే, ఈ ఇంటి కోడలు కాకపోతే ఏంటి, అంతకన్నా గొప్ప అనుబంధమే ఏర్పడింది. నా మనవడు ప్రాణాలు కాపాడావంటే నువ్వు ఈ ఇంటి కోడలి కన్నా ఎక్కువేనమ్మా. అందుకే నా కొడుకు కోరి మరీ ఇంటికి తెచ్చుకున్నాడు. నీ బాధ్యత నెత్తిన వేసుకున్నాడు. నీ పెళ్లి చేసి ఆ బాధ్యత నెరవేర్చుకుంటే చాలు.
ఏమ్మా నేనింత మాట్లాడుతున్నాను నువ్వు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. అదేమీ లేదు బామ్మగారు, వింటున్నాను. నీకు మొహమాటం ఎక్కువని అర్థం అవుతోంది. నా దగ్గర ఎలాంటి మొహమాటం వద్దు. ఏం కావాలన్నా నన్నడుగు. సంతోషం, బాధ ఏదైనా పంచుకోవడానికి నేనున్నానని మర్చిపోకే. సరే బామ్మగారు. విశ్రాంతి తీసుకోమ్మా. సంబంధం కోసం మీ ఇంటికొచ్చినప్పుడు నిన్ను చూసి నా మనవడు ప్రేమించింది నిన్నే అనుకున్నా. కానీ నీ చెల్లెలని తర్వాత తెలిసింది. అప్పుడు నా అంచనా గనక నిజమై ఉంటే ఈ ఇంటి కోడలై ఉండేదానివి కదా. నా మనవడు ప్రాణాలు కాపాడావంటే నువ్వు ఈ ఇంటి కోడలి కన్నా ఎక్కువేనమ్మా. నా నుదుట నాన్ని రాశావు, కానీ అనుభవించే గీతలే లేవేంటి రామయ్య? పోనీ అన్నింటికి దూరంగా పోదామంటే అది జరగనివ్వడం లేదు. అన్ని హక్కులు ఉన్న చోట ఏ హక్కు లేని దానిగా నిలబెట్టావు. ప్రేమ పంచాల్సిన చోట చంపుకొని బతికేలా చేస్తున్నావు. ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తున్నావు? నాతో పాటు నన్ను ప్రేమిస్తున్న మనిషికి కూడా ఎందుకు ఇలా నరకం చూపిస్తున్నావు? వెంటనే వైదేహికి ఒక మంచి సంబంధం చూడాలి కౌసల్య. మాట్లాడవేంటి కౌసల్య? వైదేహిని తెచ్చి మంచి పనే చేశాను కదా. ఒక ఆడపిల్లకి జీవితాన్ని ఇవ్వడానికి మించి రుణం తీర్చుకోవడానికి ఏముంటుంది చెప్పు? మంచిదేనండి, కానీ నేను మన అబ్బాయి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియదు కౌసల్య. మన అదృష్టమో, మనం చేసుకున్న పుణ్యమో మన అబ్బాయి క్షేమంగా తిరిగొచ్చాడు. కానీ ఇదంతా ఎవరు చేశారో తెలుసుకుని వాళ్ళని శిక్షించేదాకా వదలను. తగిలిన గాయం గురించి కాదండి, కానీ వాడి మనసుని ఎవరు సరిచేస్తారు? పెళ్ళైనప్పటి నుంచి వాడు సరిగ్గా లేడు, భార్యతో సంతోషంగా లేడు. సంతోషంగా లేకపోవడం ఏంటి? వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయే కదా. ఇద్దరూ సంతోషంగానే ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు కౌసల్య. వాడేదో చిరాకులో, కోపంలో ఉన్నప్పుడు చూసి పొరపాటు పడుంటావు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అసలు వాడి మనసుని ఎలా మార్చాలి? అసలు ఆ అమ్మాయి ఎవరు? నేను దూరంగా ఉన్నప్పుడే కలపడానికి ప్రయత్నించేవారు. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటే ఊరుకుంటారా? ఏదో ఒక నెపంతో దగ్గర కావాలనే చూస్తారు. ఇక్కడ ఎవ్వరికి ఏ అనుమానం వచ్చినా చెల్లెలి కాపురం నాశనమైపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.
అసలు ఆయన దృష్టిలో పడకుండా చూసుకోవాలి. మీరేంటిక్కడ? నాకు తెలుసు మీరిలా వస్తారని. ఇదేం అడవి కాదు, ఎవరూ లేరనుకోవడానికి. ఎవరైనా చూస్తే సమస్యలొస్తాయి. వెళ్ళిపోండి. నీ రాముని నాకు తోడుగా వదిలేవు కదా, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఆగు, కాస్త మాట్లాడిని. నీతో కాదులే, నీ రామునితో. ఏంటి రామయ్య ఇది? మా ప్రేమకి నువ్వే సాక్ష్యం. నీకు తెలియకుండా మా మధ్య ఏదీ జరగలేదు కదా. అయినా ఎందుకీ దూరం? అయినా నిన్ను అనడానికి ఏం లేదులే. కలవడానికి ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాం. కానీ మేము దాన్ని వినియోగించుకోవాలి కదా. ఇదిగో ఇప్పుడు కూడా అసలు మళ్ళీ కలవననుకునే మనిషిని దగ్గరగా ఉండేలా చేశాం. ఇప్పటికైనా మనసు మారుతుందో లేదో. అసలు నన్ను ఇక్కడికి తెచ్చింది నా పెళ్లి చేయడం కోసం. అది చెప్పు రామయ్య. పెళ్ళి నిజంగా చేసుకుంటావా? ఆల్రెడీ నాన్న సంబంధాలు చూడడం మొదలు పెట్టుంటారు. గొప్ప గొప్ప సంబంధాలు తెస్తారు. నువ్వు చేసుకుంటావా? చెప్పు. చేసుకుంటానో లేదో అది నా మనసుకి సంబంధించిన విషయం. ఆ మనసు నాది వైదేహి. ఆ మనసు నిండా నేనే ఉన్నా. నన్ను కాదని నీ మనసులో జీవితంలో ఎవ్వరికీ చోటివ్వలేవు. అలాగని మీ జీవితంలో ఉండగలనని ఎలా అనుకుంటున్నారు? ఆ స్థానం నా చెల్లెల్దే. తనని కాదని మీరిలా ఆలోచించడం తప్పు. నాకలా అనిపించడం లేదు వైదేహి. నువ్వు నేను ఒకటి కావాలనుకోవడం తప్పే అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎంత దూరం కావాలనుకుంటున్నా దగ్గరగానే ఎందుకుంటున్నాం? నువ్వో నేనో కావాలని చేస్తున్నవి కాదు కదా, అంతా దేవుడు చేస్తున్నవే. మళ్ళీ నన్ను కలవకూడదని నిన్ననే వెళ్ళిపోయావు కదా. ఆ దేవుడి సంకల్పం కాకపోతే ఒక్క రోజులో నా ఇంటికి ఎందుకు వస్తావు?